అన్నయ్య గారు మళ్ళీ దీంట్లో రావాలా సమస్య లేకుండా జరిగింది కదమ్మా ఊళ్ళో మంచి సమస్య తగ్గింది అలాగే రాస్తామమ్మా. స్థానిక మున్సిపల్ కార్పొరేషను 48వ డివిజన్ సంబంధించి గాజులరాగలో ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి, ఎంపీగా బెల్లాని చంద్రశేఖర్ను, ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామిని నన్ను గెలిపించమని ప్రజలు కోరుతున్నాం. ప్రజల్ని ఓట్లు అడిగేటప్పుడు చెప్తున్నాం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా, గాజులరేగలో మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు ఉందా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించామని ప్రతి ఇంటికి వెళ్ళి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎండాకాలం వస్తే శాంతినగరం, లంకాపట్నం తదితర ప్రాంతాలకు వెళ్ళి గాజులరేగ ప్రజలు మంచినీరు తెచ్చుకుంటున్న పరిస్థితిలో మేము వచ్చిన తర్వాత ఒక వాటర్ ట్యాంకు కట్టి గ్రామంలో 70% ప్రాంతాలకి పైప్ లైన్ నడిపి కొత్తగా అడిగిన వాళ్ళందరికీ కుళాయిలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మంచినీటి సమస్యతో పాటు కాలువలు కట్టాం, రోడ్లు వేసాం, లైట్లు వేసాం, ఇంకా వాడుక నీరుకి కొడుతున్న ప్రాంతాల్లో బోరింగ్లు కూడా వేసాం. ఈ గాజులరేగలో సుమారు 18,000 మంది జనాభా కలిగిన ప్రాంతం ఇది. ఇక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ని కూడా నిర్మాణం చేసి ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. 10 బెడెడ్ హాస్పిటల్గా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ఉండడం ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలకి ఒక ధైర్యాన్ని, భరోసాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ద్వారా కల్పించారని ఈ సందర్భంగా చెప్తున్నాం. మళ్ళీ ఇళ్లలో ఉన్న వాళ్ళు అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి వస్తుందా, పెన్షన్ వస్తుందా, చేయూత వస్తుందా, ఆసరా వస్తుందా, చేదోడు వస్తుందా, ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంది. వస్తుందని చెప్పిన వాళ్ళు అడుగుతున్నాం, ఎవరైనా రూపాయలు లంచం అడుగుతున్నారా, లంచం అడిగితే మాకు ఓటేద్దని చెప్తున్నాం ధైర్యంగా. ఇది 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మేము చేసిన పరిపాలన చెబుతూ మరొకసారి మమ్మల్ని ఇక్కడ గెలిపించండి, ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం. చేసిన అభివృద్ధిని, ఇస్తున్న సంక్షేమాన్ని చూస్తున్నారు కాబట్టి మా మాట విని ఆనందపడుతున్నారు. ఇది మేము చేసిన పరిపాలన, రానున్న కాలంలో చేస్తామన్న పరిపాలన చెప్తున్నాం. మరి గత ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ ఏం చెప్తుంది, ఈ ఎమ్మెల్యే ఊరిని పాడు చేశాడు, ఈ ఎమ్మెల్యే ఊరిని గంజాయి నగరంగా తయారు చేశాడు అని చెప్తున్నారు. ప్రజలకి ధైర్యం ఉంటే చెప్పండి, ఈ ఊరు గంజాయి ఊరుగా కనిపిస్తే మాకు ఓటేయండి, ఊరు అభివృద్ధి చెందిందనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయండి అని ధైర్యం ఉందా మీకు చెప్పడానికి అడుగుతున్నాం. మేము చెప్తున్నాం, ఈ ఊరు గంజాయి ఊరుగా ప్రజలు కనిపిస్తే మాకు ఓట్లు వేయకండి, ఈ ఊరు అభివృద్ధి చెందిందని మీకు అనిపిస్తేనే మాకు ఓటేయండి అని మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు చెప్పగలరా అని అడుగుతున్నాం. ఈ గంజాయి తాగారు, బిస్కీలు తాగారు,
బ్రాందీలు తాగారని కొత్త అని అడుగుతున్నాం. యావత్ భారతదేశంలో ఈ వ్యసన పరులు ఉన్నారు. వ్యసనానికి అలవాటు పడినవాడు తల్లిదండ్రి మాట వినరు. ఈరోజు కొత్తగా మేము గంజాయిని తెచ్చామా? ఆ రోజుల్లో అశోక్ గజరాజు గారు చెప్పుకుండేవారు, వీళ్ళు గెలిస్తే రౌడీలు గోండాలు ఊరు పాడైపోద్దని. కొన్నాళ్ళు ప్రజలు ప్రలోభ పెట్టి ఓట్లు అడిగారు. 2004లో మేము గెలిచిన తర్వాత ఏంటి విజయనగరంలో రౌడీజం జరిగిందో చూశారు కాబట్టే ప్రజలు ఆయన మాటలు నమ్మడం మానేశారు. కొత్త నినాదం తెస్తున్నారు, గంజాయి ఊరు అని. సిగ్గుండాలి. ఇక మా పరిపాలన ఈ పనులు చేశాం, మళ్ళీ మా కోటేయండి పనులు చేస్తామని చెప్పే ధైర్యం ఉండాలి. చేసిన చెప్పడానికి లేక, చేస్తామని చెప్పడానికి ధైర్యం లేక ఇతరుల మీద అభాండాలు మోపి అబ్బం గడుపుకునే రోజులు పోయాయి. సామాన్య ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. పూర్తి స్థాయి అవగాహన కలిగిన పట్టణంగా ఈ ప్రజలు ఉన్నారు. మీరు చెప్పినంతట్లో వినే పరిస్థితి లేదు. రండి, చూడండి దయచేసి. 50 డివిజన్లో మీకు నచ్చిన డివిజన్ వెళ్ళండి, నచ్చిన ప్రాంతంలో ప్రజలను అడగండి. ఈ 2019 ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు పర్యటించాడని అడగండి, ప్రజలు చెప్తారు. ఈరోజు మేము ఓట్లు అడగడానికి వెళ్తుంటే ప్రజలు ప్రత్యేకంగా మమ్మల్ని చూడటం లేదు. ఈ 5 సంవత్సరాల్లో సుమారు గాజులరాయ గ్రామం 40 సార్లు వచ్చి ఉంటాం. మేము వివిధ సందర్భాల్లో శంకుస్థాపనలకో, ప్రారంభోత్సవాలకో, గడప గడప కార్యక్రమాలకో, వార్డు పర్యటనలకో మా కార్పొరేటర్లని, మా నాయకుల్ని తీసుకొని ప్రతి ఇంటికి వచ్చాం. కాబట్టే ఈరోజు ప్రత్యేకంగా మేము ఓటు అడిగే పరిస్థితుల్లో ఈ విజయనగరంలో మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో వైద్య నిమిత్తం కేజీహెచ్ మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చేస్తున్నాం. విజయనగరంలో జేఎన్టీ కాలేజీ తెచ్చాం. ఆ కాలేజీ స్థానంలో ఇవ్వాలి యూనివర్సిటీ తయారు చేసాం. మెడికల్ కాలేజీకి యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీతో పాటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెచ్చాం. విద్యారంగంలో అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. అర్బన్ హెల్త్ సెంటర్లో 7 అర్బన్ హెల్త్ సెంటర్లు తెచ్చాం. నాడు నేడు కార్యక్రమాలు అనేక స్కూల్స్ అభివృద్ధి చెందాయి. మధ్యాహ్న భోజనం, నాణ్యమైన భోజనం ఇస్తున్నాం. ప్రజలు ఇంటికి వెళ్ళడం మానేసి స్కూల్